Yeah. Hi, Amar. Hi, Ma. Hi, This Ma. is Rani. Hi. So ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ స్క్రీన్లో ఆల్రెడీ మీరు ప్రతి ఇంట్లో తెలుసు అమర్దీప్ అంటే. సో ప్రతి ఇంట్లో అబ్బాయిలాగా మీరు ఉన్నారు. సుప్రీత నాయుడు. సో సురేఖ వాణి గారు అమ్మాయిగా ఎంతవరకు ఆల్రెడీ ఫేమస్, మీ ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ అనే చెప్పాలి. అండ్ టైటిల్ చాలా బాగుంది. అండ్ Thank you. కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫస్ట్ మూవ్. చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి నిజంగానే మీ ఓన్ క్యాస్ట్ కూడా అవే. సో దాన్ని బేస్ చేసుకొని టైటిల్ పెట్టారా, లేదంటే నిజంగానే స్టోరీకి యాప్ట్ అయ్యేటట్లు ఉంటుందా? స్టోరీకి యాప్ట్ అయ్యేలాగా కొద్దిగా ఉంటుంది, ఒక చిన్న పోర్షన్ లైట్గా ఉంటుంది. బట్ దీని గురించి కంప్లీట్గా చెప్పాలంటే మా ప్రొడ్యూసరే మాట్లాడతారు దీని గురించి. Yes, Mahendra అంటే గారు. స్టోరీకి యాప్టా కాదా అనేది ఆయన చెప్తారు. ఎందుకంటే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదండి, ఉన్న ఫ్యాక్ట్ నేనే చెప్తా. టైటిల్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మేమేదో XYZ అని సినిమా టైటిల్ పెడతాం, మన అమీర్పేట్ సెంటర్లోనో లేకపోతే ఫిలిం ఛాంబర్ ముందులో పోస్టర్లు వేస్తాం. 2 అడుగులు వేసిన తర్వాత టైటిల్ గుర్తుండదు, ఆ సినిమా ఏంటో తెలియదు, అలా వస్తాం ఇలా వెళ్ళిపోతాం. సో సినిమా అనేది ముందర ప్రేక్షకుడి దృష్టిలో పడాలి అని అంటే టైటిల్ అనేది గుర్తుండాలి. మీరు ఇంతమంది ఇక్కడికి వస్తారు, కరెక్ట్గా రేపు సాయంత్రానికి నేను వెళ్ళిన ఈవెంట్ టైటిల్ ఎంతమందికి నిజంగా గుర్తుంటుంది? గుర్తుండట్లేదు, 90% గుర్తుండట్లేదు. సో జనరల్ రూల్ ఏంటి అంటే సినిమా సబ్జెక్టుకి సంబంధించి టైటిల్ పెడితే జనంకి బాగా అర్థమవుతుంది, లేకపోతే సినిమాకి యాప్ట్ అనేది ఉంది. నేను అలా పెట్టా, నాకేం అంత వర్కౌట్ అవ్వలేదు. సో ఒకటేమనుకున్నానంటే సినిమా సబ్జెక్టుకి అది వచ్చి చూస్తే కదండి దానికి రిలేటెడా కాదా అని ఫీల్ అయ్యేది. సో దానికన్నా ముందర ఒక అట్రాక్టివ్ టైటిల్, జనం అటెన్షన్ అనేది గ్రాప్ చేసే టైటిల్ పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు టైటిల్ చాలా చూసాం మేము, చిన్న కంటెస్ట్ లాగా పెట్టాము, వాటిలో ఏది అంత చాలా వచ్చినాయి కానీ మేమేమే హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఒక 2-3 టైటిల్ షార్ట్ లిస్ట్ చేసాం కానీ ఫైనల్గా నేను డైరెక్టర్ మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేనుండి ఇది ఇట్లా పెడదాం టైటిల్ అని అంటే, ఆ టైటిల్ ఎందుకు వచ్చిందంటే తన పేరు అమర్దీప్ చౌదరి, హీరో గారి పేరు, అలాగే హీరోయిన్ పేరు సుప్రీత నాయుడు. సో చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారు అమ్మాయిని పెడదాము అంటే మా డైరెక్టర్ గారు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, సార్ కథకి రిలేటెడ్ కాదు కదండి అన్న. నేను అన్నాను, కథకు రిలేటెడ్ అయితే మన సినిమా 100 రోజులు ఆడుతుందా? టైటిల్ రిలేటెడ్ పెడితే ఆడుతుందా? అది ప్రేక్షకుడికి నచ్చితేనే ఆడుతుంది తప్ప నచ్చకపోతే ఆడదు. ఫస్ట్ అంతే కదండి, మేము సినిమా మంచి తీస్తే ఆడుతుంది తప్ప మేము చెత్త సినిమా తీసి ఒక గొప్ప అద్భుతమైన టైటిల్ పెట్టి సినిమా ఏదో ఆడేస్తుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. నాకు వాస్తవం తెలుసు, నేను 2 సినిమాలు ఆల్రెడీ తీశాను. సో ఇది 3rd ఫిలిం నాది. సో నేను అందుకని ఆలోచించినప్పుడు కొంచెము కరెక్టా కాదా టైటిల్ పెట్టడం అని అనుకున్నప్పుడు మనం ఏం తప్పేం చేయట్లేదు. సో మా హీరోయిన్కి అయితే రిలేటెడ్గానే పెడుతున్నాం కదా, వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి, యాక్చువల్ పేరు నేమ్స్ అవి అమర్దీప్ చౌదరి అండ్ సుప్రీత నాయుడు. సో వాళ్ళ పేర్లో తీసి పెట్టుకుందాం, నలుగురిలో అటెన్షన్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టిన పేరండి ఇది. మీరు చెప్పినట్లు అటెన్షన్ క్రియేట్ అవుతుంది, అమర్ చెప్పినట్లు రిజిస్టర్ అయిపోతుంది వాళ్ళ ఫస్ట్ మూవీ కాబట్టి. సో వాళ్ళకు కూడా ఒక సిగ్నేచర్ టైటిల్ లాగా ఉంటుంది. బట్ రిస్క్ అనిపించలేదా కమ్యూనిటీస్ని? సినిమా తీయడమే రిస్క్ కదండి, అసలు సినిమా తీయడమే రిస్క్, టైటిల్ ఏముందండి? సినిమా తీయడమే రిస్క్. ఇప్పుడున్న రోజుల్లో అసలు సినిమా తీయకూడదు, 2 మూవీస్ సినిమా తీయకూడదు ఇప్పుడున్న రోజుల్లో. ఆల్ ది వెరీ బెస్ట్ అండి.